అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ పరిపాలన చూసి 100 రోజుల పార్టీ చేసిన పురోగతిని చూసి ఒక మంచి పార్టీలో చేరాలా, ఒక మంచి ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని చెప్పి కడప స్థానిక ప్రజాప్రతినిధి 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ గారు, అట్లాగే వారి సతీమణి ఉషారాణి గారు, మాజీ కార్పొరేటర్, వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు వచ్చిన ప్రతి కుటుంబ సభ్యునికి స్వాగతం తెలుపుతున్నాం. రాష్ట్రం అంతటా కూడా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది. చివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మిగిలిపోతారేమో. ఎప్పుడో చెప్పినారు తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవ్వరూ మిగలరు అని. 5 సంవత్సరాల ఒక ఛాన్స్ అని చెప్పి పరిపాలన ఇస్తే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేసి ఒక అవినీతి అరాచక పాలనకు తెరలేపి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురి చేసి ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా, మార్పు వస్తుందా అని ప్రజల్లో లోపల ఒక ఆందోళనతో గూడు కట్టుకొని ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 75 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 94% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారు. అంటే ఈ ప్రభుత్వం మాకొద్దు, ఇతని ఇంటికి పంపించాలా అని. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి మంచి నాయకులు, సమాజానికి సేవ చేసేవాళ్ళు, ప్రజాసేవ చేసేవాళ్ళు వచ్చే వాళ్ళందరినీ కూడా మేము తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటాం. గత 100 రోజులుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు, మంచి ప్రభుత్వము, ఏ విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి అభివృద్ధి మార్గంలో నడిచే ప్రభుత్వంతో మేము కూడా కలిసి నడవాలనే ఆలోచనతో 25వ డివిజన్ కార్పొరేటరు సూర్యనారాయణ గారు, అలాగనే వారి సతీమణి మాజీ కార్పొరేటరు ఉషా గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క చేరిక ద్వారా ప్రజలు ఏ విధమైన ఆలోచన చేస్తున్నారు, వారికి ఎటువంటి ప్రభుత్వం కావాలా, ప్రభుత్వం ఏ విధంగా నడవాలా అనేది ఒక సందేశాన్ని ఇచ్చినట్లయింది. 2024 ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధి కోసం ప్రజలు ఉన్నారనేది తెలియజేశారు. అలాగనే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క వర్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలనేది ఒక ఫలితాన్ని మనకు తెలియజేశారు. ప్రజలు ఏ విధంగా వాళ్ళ మనసులో మాటను చెప్పారో ఆ విధంగానే కూటమి ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. ఈ 100 రోజుల్లో ఎంతోమంది పెట్టుబడిదారులు గత ప్రభుత్వాన్ని చూసి భయపడి పారిపోతే ఈ 100 రోజుల్లో ఆ యొక్క పెట్టుబడిదారులందరూ ఈ ప్రభుత్వం సురక్షితంగా ఉంటుంది, మాకు ఇక్కడ రక్షణ ఉంటుందనే ఆలోచనతో మళ్ళా తిరుగు ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతూ ముందుకు వస్తున్నారు. అలాగనే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పెద్ద ఎక్స్పీరియన్స్తో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కడప జిల్లాకు కొప్పర్తికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తూ ఇక్కడ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ విధంగా కూడా పనిచేసి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకున్న పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది 100 రోజుల్లోనే. మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కార్పొరేషన్ సమకూర్చుతుందని ఇది ముఖ్యంగా నేను ఈ పార్టీలోకి రావడం ఎందుకంటే నాకు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను పార్టీలో చాలా కష్టపడినా నాకు మాట ఇచ్చినారు, ఆ మాట తప్పినారు. సరే మాట తప్పినారు, మాట ఇచ్చినారు, ఇక్కడికి వచ్చి నేను వేరే ఏవి ఆశించడం లేదు. మనసా వాచా కర్మన ఈ పార్టీకి అభివృద్ధి చేయాలని వీళ్ళతోనే
వీళ్ళ అభివృద్ధి నాకు నచ్చి నేను వచ్చినా కాబట్టి అందరూ కూడా నాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.